Welcome to my dream channel. My dream will come true one day. మై డ్రీమ్ ఛానల్ ద్వారా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం హార్డ్ డిస్క్ని ఎలా పార్టీషన్స్గా విడగొట్టాలో తెలుసుకుందాం. ఒక హార్డ్ డిస్క్ అనేది డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్లో కానీ ఉన్నట్లయితే ఆ హార్డ్ డిస్క్ని మోర్ దెన్ వన్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నట్లయితే మనకు మెమొరీ అనేది లాస్ కాకుండా ఉంటుంది. అది ఎలాగో ఈ క్లాస్ ద్వారా మనం తెలుసుకుందాం. కంప్యూటర్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మై కంప్యూటర్ అనేది టోటల్గా ఒక హార్డ్ డిస్క్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డివైజెస్ అండ్ డ్రైవ్స్ టోటల్ 8 అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ పార్టీషన్ అంటే ఒక హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్, ఈ ఫస్ట్ పార్ట్లోనే మన కంప్యూటర్ మొత్తం రన్ కావడానికి కావాల్సినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఈ లోకల్ డిస్క్లోనే ఉంటాయి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లోకల్ డిస్క్ పైన మనకు ఒక విండో సింబల్ కనిపిస్తుంది. ఈ విండో సింబల్ని బట్టి ఈ సిస్టంలో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈ డిస్క్లో ఉందని మనం చెప్పవచ్చు. ఫొటోస్ అనే నేమ్తో రీనేమ్ చేయడం జరిగింది. అలాగే సాఫ్ట్వేర్స్ నేమ్తో రీనేమ్ చేయడం జరిగింది. దాంతో పాటే MP3 అని, మై డ్రీమ్ 1 అని, ఎక్స్ట్రా 1 అని, అలాగే మై డ్రీమ్ 2 అని, ఎక్స్ట్రా 2 అని, ఇలా టోటల్గా ఇక్కడ మనకు 8 డ్రైవ్స్ అనేటివి మనకు కనిపిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏంటి అంటే ఈ సిస్టంలో టోటల్గా 8 హార్డ్ డిస్క్స్ ఉన్నాయా, లేకపోతే ఒకే హార్డ్ డిస్క్ని 8 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగిందా. మోర్ దెన్ వన్ హార్డ్ డిస్క్లు కనుక ఉంటే ఒక్కొక్క హార్డ్ డిస్క్ని 1-2 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తే టోటల్గా ఇలా వచ్చాయా అన్న విషయాన్ని మనం ముందు ఐడెంటిఫై చేసుకుందాం. దీంతోపాటు మనం ఒక కొత్త ల్యాప్టాప్ని కనుక పర్చేస్ చేసినట్లయితే ఆ ల్యాప్టాప్ని కనుక ఓపెన్ చేసి చూస్తే మనకు ఓన్లీ ఒకే ఒక పార్టీషన్తో ఉన్నటువంటి హార్డ్ డ్రైవ్ కనిపిస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే అది 1000 GB హార్డ్ డిస్క్ అయినప్పటికీ లేదా 500 GB హార్డ్ డిస్క్ అయినప్పటికీ ఓన్లీ ఒకే ఒక్క పార్టీషన్ అనేది ఉంటుంది. అంటే చూడడానికి ఇలా ఓన్లీ ఒకే లోకల్ డిస్క్ సి డ్రైవ్ అని చెప్పేసి చూపిస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే అందులోనే ఆ సిస్టాన్ని రన్ చేయడానికి కావాల్సినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్సు, దాంతోపాటే యూజర్ అనేవాడు తనకు కావలసినటువంటి ఫోల్డర్స్ని ఫైల్స్ని సేవ్ చేసుకోవడానికి కూడా ఓన్లీ ఈ ఒక్క పార్టీషన్తో ఉన్న హార్డ్ డిస్క్నే యూజ్ చేస్తూ ఉంటాడు. అలా కాకుండా ఆ ఒక్క హార్డ్ డిస్క్ని కనుక మనము మోర్ దెన్ వన్ పార్టీషన్స్ కనుక డివైడ్ చేసుకున్నట్లయితే మనము యూజ్ చేసేటువంటి మనం హ్యాండిల్ చేసేటువంటి మన ఫైల్స్ ఫోల్డర్స్ మన ఇంపార్టెంట్ డేటా అనేది డిఫరెంట్ పార్టీషన్స్లో స్టోర్ అవుతుంది. దాంతోపాటుగానే మన కంప్యూటర్ని హ్యాండిల్ చేసేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇండివిజువల్గా ఒక్క పార్టీషన్లో ఉండిపోతుంది. ఇలా ఉండటం వలన మనము మన హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టానికి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది కల్పించకుండా ఉంటాం. హార్డ్ డిస్క్లో కనుక ఏదైనా సరే ఒక సపోర్టెడ్ ఫైల్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఎప్పుడైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే వైరస్ వచ్చి ఏదైనా సరే ఒక సాఫ్ట్వేర్ కానీ లేదా ఒక సపోర్టెడ్ ఫైల్ కానీ డ్యామేజ్ అయ్యి వైరస్తో వెళ్ళిపోయినప్పుడు టోటల్గా దాంతోపాటు ఉన్నటువంటి మన ఫైల్స్కి కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనము ఎప్పుడైనా సరే ఒక్క లోకల్ డిస్క్ తోటి ఎప్పుడు కూడా మనము ల్యాప్టాప్ను ఉంచుకోవద్దు. ఆ ల్యాప్టాప్లో ఉన్నటువంటి ఒక్క లోకల్ డిస్క్ని డిఫరెంట్ పార్టీషన్స్గా కనుక యూజ్ చేసుకున్నట్లయితే మనకు సంబంధించినటువంటి మన ఫైల్స్ని మన డిఫరెంట్ పార్టీషన్స్లో, అంటే ఓఎస్ ఉన్నటువంటి పార్టీషన్ని కాకుండా దాంతోపాటే మనం డివైడ్ చేసుకొని పెట్టుకున్నటువంటి డిఫరెంట్ పార్టీషన్స్లో కనుక మన డేటాని స్టోర్ చేసుకున్నట్లయితే సిస్టానికి ఏ ప్రాబ్లం వచ్చినా అది ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి పార్టీషన్కి ప్రాబ్లం వస్తుందే తప్ప దాంతోపాటు ఉన్నటువంటి మిగతా పార్టీషన్స్కి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టంలో యాంటీవైరస్ లేకపోయినా లేదా యాంటీవైరస్ అనేది అప్డేషన్ కాకపోయినా మనకు వేరే పెన్ డ్రైవ్స్ ద్వారా కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ మన సిస్టానికి ఏదైనా వైరస్ అటాక్ అయినా దానివలన
మన సిస్టానికి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు అలా స్టార్ట్ అయినటువంటి ప్రాబ్లం ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి ఈ లోకల్ డిస్క్కు మాత్రమే అటాక్ అవుతుంది, కానీ మిగతా వాటికి ఎలాంటి ప్రాబ్లం కాదు. ఒకవేళ అయినప్పటికీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి పార్టీషియన్ని మనము యాంటీవైరస్తో కానీ లేదా దాని సపోర్టెడ్ ఫైల్స్ని రీస్టోర్ చేయడం వల్ల మిగతా పార్ట్స్ అన్నీ కూడా మనకు రిట్రైవ్ అవుతాయి. అందుకే ఒక హార్డ్ డిస్క్ని ఎప్పుడు కూడా డిఫరెంట్ పార్టీషన్స్గా డివైడ్ చేసుకొని ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి పార్టీషన్కి మనము ఎఫెక్ట్ అనేది చూపించొద్దు. ఇప్పుడు ఒక హార్డ్ డిస్క్ని డిఫరెంట్ పార్ట్స్ లాగా, అంటే డిఫరెంట్ పార్టీషన్స్ లాగా ఎలా విడగొట్టాలో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికోసం దీన్ని మనం ఇక్కడ మినిమైజ్ చేసేసుకొని మై కంప్యూటర్ అనేటువంటి ఐకాన్ పైకి వెళ్ళేసి రైట్ మౌస్ క్లిక్ చేసి మేనేజ్ అనేటువంటి ఆప్షన్ పైన లెఫ్ట్ మౌస్ క్లిక్ చేసినట్లయితే మనకు ఈ కంప్యూటర్ మేనేజ్మెంట్ అనేటువంటి ఒక ఏరియా వస్తుంది. దీంట్లో నుంచి స్టోరేజ్కి సంబంధించి డిస్క్ మేనేజ్మెంట్ పైన లెఫ్ట్ మౌస్ క్లిక్ చేయగానే మనకు ఇలా ఒక ఏరియా కనిపిస్తుంది. ఈ ఏరియా లోపల ఇది వరకు మై కంప్యూటర్లు కనిపించినట్టుగానే అన్ని పార్టీషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దాంతోపాటే జస్ట్ కిందికి వచ్చేసి ఇలా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకు టోటల్గా డిస్క్ 0, డిస్క్ 1, డిస్క్ 2 అండ్ డిస్క్ 3 అని చెప్పేసి టోటల్గా ఇక్కడ మనకు 4 డిస్కులు డిస్ప్లే అవుతున్నాయి. అంటే దీని మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ డిస్క్ 0, ఈ డిస్క్ 0లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒక డిస్క్ 0 అనేది ఈజ్ ఏ వన్ ఆఫ్ ద హార్డ్ డిస్క్. ఈ ఒక హార్డ్ డిస్క్ని మనం టోటల్గా ఇలా కొన్ని పార్ట్స్గా మనం డివైడ్ చేసామన్నమాట. అది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఓఎస్ అనేది సి లోకల్ డిస్క్లో ఉంది. అంటే ఈ లోకల్ డిస్క్ అనేది టోటల్గా డిస్క్ 0కు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్కు సంబంధించినటువంటి పార్టీషన్. టోటల్గా ఈ డిస్క్ 0 అనేది ఫస్ట్ డిస్క్ అన్నమాట. ఈ ఫస్ట్ డిస్క్ యొక్క హార్డ్ డిస్క్ సైజ్ ఎంత అనంటే టోటల్గా 500 GB. ఇక్కడ మనకు మాత్రమే 465 GB.76 చూపిస్తుంది. మిగతా రిమైనింగ్ అనేది ఎప్పుడైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని రిట్రైవ్ చేసుకోవడానికి రిమైనింగ్ మెమొరీ అనేది యూజ్ఫుల్ అవుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్క్ 0 అంటే ఈ లోకల్ డిస్క్ 500 GBని మనం ఇట్లా డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ సి అనేటువంటి లోకల్ డ్రైవ్, దాంతోపాటు డి అనేటువంటి లోకల్ డ్రైవ్, ఈ అనేటువంటి లోకల్ డ్రైవ్, దాంతోపాటే ఎఫ్ అనేటువంటి లోకల్ డ్రైవ్. అంటే 500 GB ఉన్నటువంటి ఒక లోకల్ డిస్క్ని మనం టోటల్గా 1, 2, 3, 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. అలాగే లోకల్ డిస్క్ 1, ఈ లోకల్ డిస్క్ 1 అన్నటువంటి హార్డ్ డిస్క్ యొక్క టోటల్ సైజు 160 GB. ఇందాక చెప్పుకున్నట్టుగానే 149 అనేది మెయిన్ మెమొరీ గాను మీకు రిమైనింగ్ మెమొరీ అనేది ఈ డిస్క్ని రిట్రైవ్ చేయడానికి యూజ్ఫుల్ అవుతుంది. ఆ టోటల్ 160 GBని ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మై డ్రీమ్ 1, మై డ్రీమ్ 2గా మనం ఇక్కడ డివైడ్ చేసుకున్నాం. దాంతోపాటుగానే ఇంకొక హార్డ్ డిస్క్ ఉంది. ఈ హార్డ్ డిస్క్ 2 అనేది రిమూవబుల్ డిస్క్ అన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే అడిషనల్గా మనం సిస్టానికి ఇచ్చేటువంటి పెన్ డ్రైవ్స్ లాంటివి ఎప్పుడైనా సరే మనం అటాచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ డిస్క్ 2లో రీస్టోర్ అవుతుంది. అలాగే లోకల్ డిస్క్ ఇంకొకటి ఉంది, థర్డ్ లోకల్ డిస్క్. అంటే థర్డ్ లోకల్ డిస్క్లో దాని మెమొరీ 500 GB. ఈ 500 GBని మనము 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఒకటి 400 GB గాను, ఇంకొకటి 100 GB గాను మనం డివైడ్ చేసాం. ఇలా ఈ సిస్టంలో టోటల్గా మనకు 3 హార్డ్ డిస్క్లు అనేటివి స్టోర్ చేయబడ్డాయి. కొత్తగా కొన్నటువంటి ల్యాప్టాప్లకి ప్రజెంట్ వాళ్ళు ఇస్తున్నటువంటి లోకల్ డిస్క్ ఓన్లీ 0గానే ఉంటుంది. దాని సైజ్ కనుక 500 అయి ఉంటే ఆ 500 యాజ్ ఇట్ ఈజ్ ఓన్లీ లోకల్ డిస్క్ సి అని మాత్రమే చూపిస్తుంది, రిమైనింగ్ మాత్రం చూపించదు. అలా చూపించకపోవడం వల్ల మనం ఏ వర్క్ చేసినా సరే అది కంపల్సరిగా ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి ఏరియాలోనే మన ఫైల్స్ కూడా స్టోర్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న సాఫ్ట్వేర్స్తో పాటు మన ఫైల్స్ కూడా డ్యామేజ్ అయ్యి డిలీట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే మనం ఏం చేసుకోవాలి అని అంటే కంపల్సరిగా
మోర్ దెన్ వన్ పార్టీషియన్స్గా కనుక మనం డివైడ్ చేసుకున్నట్లయితే ఈ ఓఎస్ ఉన్నటువంటి డిస్క్కు ప్రాబ్లం వచ్చినా కానీ రిమైనింగ్ ఏరియా మాత్రము డ్యామేజ్ కాకుండా మనకు సేఫ్ఫుల్గా ఉంటాయి. అందుకే ఇప్పుడు సింగిల్ డిస్క్గా ఉన్నటువంటి ఒక లోకల్ డ్రైవ్ని మోర్ దెన్ వన్ పార్టీషియన్స్గా ఎలా డివైడ్ చేసుకోవాలో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అడిషనల్గా అటాచ్ చేసినటువంటి ఈ 500 GB ఎక్స్ట్రా డిస్క్ని నేను మోర్ దెన్ 3 పార్ట్స్గా డివైడ్ చేయడానికి ట్రై చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇదే మన కొత్తగా ల్యాప్టాప్ కొన్నటువంటి డిస్క్ అనుకుందాం. దాని హార్డ్ డిస్క్ ఏరియా టోటల్గా 500 ఉంది. ఈ 500ని ఓన్లీ సింగిల్ ఏరియాగానే ఉంది అని అనుకుందాం. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అని అంటే 3 పార్ట్స్గా డివైడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ 2 పార్ట్స్గా ఉంది. ఈ 2 పార్ట్స్ని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేయడానికి ట్రై చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుందాము 367.98 అనేటువంటి జీబీ తోటి ఒక ఎక్స్ట్రా 1 అనే ఒక లోకల్ డిస్క్ లోకల్ డ్రైవ్ ఉంది. దీన్ని మనము 2 పార్ట్స్గా డివైడ్ చేయడానికి ట్రై చేద్దాం. దానికోసం దీనిపైన రైట్ మౌస్ క్లిక్ చేసి ష్రింక్ వాల్యూమ్ అనేటువంటి ఆప్షన్ని మనం తీసుకున్నట్లయితే ష్రింక్ మీన్స్ ఏంటి అని అంటే తగ్గించడం. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఏరియా కనిపిస్తుంది ష్రింక్ హెచ్. దీని మీనింగ్ ఏంటి అని అంటే హెచ్ అనేటువంటి లోకల్ డ్రైవ్ని మనం ష్రింక్ చేస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే టోటల్ సైజ్ బిఫోర్ ష్రింక్ ఇన్ ఎంబీ అంటే మనము ష్రింక్ చేయకముందు ఇక్కడ ఉన్నటువంటి టోటల్ సైజు దీని మెమొరీ ఎంత అంటే 367 జీబీస్. ఇక్కడ మనకు ఎంబీస్లలో కన్వర్ట్ చేసి చూపిస్తుంది 367 జీబీస్ లాగా ఉంది. అలాగే సైజ్ ఆఫ్ అవైలబుల్ ష్రింక్ స్పేస్ ఇన్ ఎంబీ అంటే ఇది టోటల్గా ఎలా ఉంటే ఇప్పుడు మనకు ఇంతే స్పేస్ మనకు అవైలబుల్లో ఉంది. ప్రజెంట్ మీకు ఎంత స్పేస్ ష్రింక్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ మనకు టోటల్ ఎంత ఉంది 367 ఉంది కాబట్టి నేను మనకు కావాల్సింది ఎంత అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 150 అనుకుందాం. అంటే ఒక సపరేట్గా 150 జీబీ తోటి నాకు ఒక స్పెషల్గా ఎంటీ లోకల్ డిస్క్ అనేది నాకు ప్రిపేర్ కావాలి అనుకుంటే ఇక్కడ మనం టోటల్గా 150,000 ఈ 150,000 అంటే దాని మీనింగ్ ఏంటంటే టోటల్గా 150 జీబీని నేను ఎంబీస్లలో ఇలా ఇచ్చాను అన్నమాట. అయితే రిమైనింగ్ 226,810 అనేది రిమైనింగ్ మనకు ఎంబీ అనేది ఈ ప్రజెంట్ ఎక్స్ట్రా 1కి అసైన్ అవుతుంది. 150 జీబీ అనేది అడిషనల్గా మనకు ఇంకో లోకల్ డిస్క్ అనేది ప్రిపేర్ అయ్యి దానికి అసైన్ అవుతుంది. దీని తర్వాత ఈ ష్రింక్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు అడిషనల్గా ఇంకొక లోకల్ డిస్క్ అనేది ఇక్కడ మనకు ప్రిపేర్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అన్లొకేటెడ్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది. ఈ అన్లొకేటెడ్ వాల్యూమ్ని మనము రైట్ మౌస్ క్లిక్ చేసి న్యూ సింపుల్ వాల్యూమ్ పైన క్లిక్ చేసినట్లయితే ఇలా మనకు చూపిస్తుంది వెల్కమ్ టు ద న్యూ సింపుల్ వాల్యూమ్ విజార్డ్. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకు ఉన్నటువంటి టోటల్ మెమొరీ 150 జీబీ. ఆ 150 జీబీని యాజ్ టీజ్గా కొత్తగా లోకల్ డిస్క్ లాగా మనం ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ లోకల్ డిస్క్కి పర్ఫెక్ట్గా ఒక నేమ్ని ఎలా అసైన్ చేయాలి అంటే లోకల్ డిస్క్ నేమ్ న్యూ వాల్యూమ్ CDEF ఇలాంటివి మనకు చాలా ఉంటాయి. కాబట్టి దీంట్లో మనకు అవైలబుల్లో ఏదైతే ఉందో దాన్ని మనకు చూపిస్తుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే అది మనకు అడుగుతుంది ఇక్కడ లోకల్ డిస్క్ ఫార్మాట్ అనేది ఎలాంటివి తీసుకుందాం అంటే లోకల్ డిస్క్ ఫార్మాట్లో టోటల్గా 2 ఫార్మాట్స్ ఉన్నాయి. దీని నుంచి NTFS అంటే మన నెట్వర్క్కి కానీ లేదా మన ఫైల్స్ ఫోల్డర్స్ని ఈజీగా హ్యాండిల్ చేయడానికి మనకు యూజ్ఫుల్ అయ్యేటువంటి ఫార్మాట్ NTFS. ఈ NTFSని యాస్టేజ్గా ఉంచేసుకొని దీనికి నేను నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇలా టోటల్గా ఈ డిస్క్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక్కడ ఫినిష్ అని కొట్టగానే ఇప్పుడు మనకు కొత్తగా ఇంకో లోకల్ డిస్క్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మై కంప్యూటర్లో న్యూ వాల్యూమ్ అనేది కొత్తగా ఒకటి క్రియేట్ అయింది. దీన్ని క్లోజ్ చేసేసుకొని ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే న్యూ వాల్యూమ్ అనేది ఇక్కడ వచ్చేసింది. అంటే లోకల్ డిస్క్ 3కి సంబంధించి టోటల్గా 3 పార్టీషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు కనుక ఈ లోకల్ డిస్క్ 3లో ఎక్స్ట్రా 1 అనే దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ కనుక ఉంటే
ఆ ఆపరేటింగ్ సిస్టానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే రిమైనింగ్ 2 పార్టీషన్స్లో ఉన్న డేటాకి ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు. ఓకే, దీన్ని మనము మై కంప్యూటర్కి వెళ్ళేసి ఒకసారి అబ్జర్వ్ చేసి చూసుకుందాం. లాస్ట్ టైం మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ టోటల్ డ్రైవ్స్ 8 ఉండే, ఇప్పుడు 9 వచ్చినాయి. ఎక్స్ట్రా 1, ఎక్స్ట్రా 2, అలాగే న్యూ వాల్యూమ్ అనేది ఈ 3 పార్టీషన్స్ అనేవి ఒక హార్డ్ డిస్క్కి సంబంధించినవి. దాంతోపాటే మై డ్రీమ్ 1, మై డ్రీమ్ 2 అనేది ఇంకో హార్డ్ డిస్క్కి సంబంధించినవి. ఈ రిమైనింగ్ 4 అనేటివి ఇంకో హార్డ్ డిస్క్కి సంబంధించేసినవి. ఇలా ఈ కంప్యూటర్కి టోటల్గా 3 హార్డ్ డిస్క్లు అసైన్ చేశాం. కానీ ఈ 3 హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ని కూడా ఈ సి అనేటువంటి లోకల్ డిస్క్ మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. ఒకవేళ ప్రాబ్లం వచ్చినా సరే ఈ లోకల్ డిస్క్ సికే ప్రాబ్లం వస్తుంది తప్ప దాంతోపాటు ఉన్న ఈ రిమైనింగ్ లోకల్ డిస్క్లు దేనికి కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు. ఒకవేళ ఆపరేటింగ్ సిస్టంలో ఏదో సపోర్టింగ్ ఫైల్స్ కానీ వైరస్ వచ్చేసి ఆ సిస్టమ్ ఓపెన్ కాకపోవడము, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రన్ కాకపోవడము, ఎలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే సిస్టమ్ ఆన్ కాని పరిస్థితి వచ్చినా ఏమొచ్చినా సరే అది ఓన్లీ సి డ్రైవ్కి మాత్రమే ప్రాబ్లం వస్తుందే తప్ప రిమైనింగ్ వాటికి ఎలాంటి ప్రాబ్లం రాదు. అందుకే కంపల్సరీ ఒక హార్డ్ డిస్క్ని మోర్ దెన్ 1 పార్టీషన్స్గా డివైడ్ చేసుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ న్యూ వాల్యూమ్ని రీనేమ్ చేసుకొని ఎక్స్ట్రా 3 అనేటువంటి నేమ్తో కన్వర్ట్ చేసుకోవడానికి రైట్ మౌస్ క్లిక్ చేసి రీనేమ్ అని తీసుకొని దాంట్లో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఉంటుంది. ఎక్స్ట్రా 1, ఎక్స్ట్రా 2, ఎక్స్ట్రా 3 అనేవి ఒక హార్డ్ డిస్క్, మై డ్రీమ్ 1, మై డ్రీమ్ 2 అనేది ఇంకో హార్డ్ డిస్క్, ఇంకా రిమైనింగ్ అనేవి ఇంకో హార్డ్ డిస్క్ ఉన్నట్టుగా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకున్నాం ఒక హార్డ్ డిస్క్ని మోర్ దెన్ 1 పార్టీషన్స్గా ఎలా డివైడ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డ్రీమ్ విల్ కమ్ ట్రూ వన్ డే.